పితృవాక్యపాలనం సత్యవాక్పాలనం దాశరథి సత్యవాక్పాలనం దాశరథి రఘుకుల సోముడు రామనామకుడు రాజశేఖరుడు రమ్యచరిత్రుడు రఘుకుల సోముడు రావణాంతకుడు రాజశేఖరుడు రఘుకుల సోముడు రావణాంతకుడు రాజశేఖరుడు రమ్యచరిత్రుడు రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీరామచంద్రుడే వెలిసే స్వామి సీతా సమేతుడే శ్రీరామచంద్రుడే వెలిసే స్వామి సీతా సమేతుడే వేదికా సేవకు ఇచ్చేస్తున్నారు. మీ అందరి ప్రియ కరతాళ మధ్య మీ సంబంధం అందరూ లేచి నిలబడి గౌరవ పురస్కారంగా గురువరేణ్యుల్ని సాధారణంగా స్వాగతించవలసిగా ప్రార్థిస్తున్నారు. నాద మనోహరంగా శృతి పక్వంగా లయ సమన్వితంగా మధురనాద గాంధర్వ సుధల మధ్య మనం నృత్యోత్సవాన్ని వీక్షించాము. మరి భారతీయ ధార్మిక సింహం శ్రీవద్ భగవద్ రామానుజాచార్య స్వామి వారి 997వ జయంతిని పురస్కరించుకొని మరి కొమిరిశెట్టి ఫౌండేషన్ సమర్పిస్తున్నటువంటి శ్రీ శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించేందుకు స్వామివారు వేదికా క్షేత్రానికి విచ్చేశారు. మహద్భాగ్యం. వారికి నమస్కారాలు. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకో రచిత నేమ కటాక్షలీలా శ్రీరంగహర్మ్యదల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః. శేషో వా సైన్యనాథో వా శ్రీపతిర్వేది సాత్వికైః వితర్క్యాయ మహాప్రాజ్ఞైర్భాష్యకారాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. గోవింద గోవింద వెంకటేశ భగవాన్ కీ శ్రీ త్రిగండి నారాయణ చిన్నజీయ స్వామి గారికి స్వాగతం సుస్వాగతం. భక్తులకి అందరికీ సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. జై శ్రీమన్నారాయణ.
యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు భగవద్ రామానుజాచార్య స్వామి వారి యొక్క 997వ పుట్టినరోజు తిరునక్షత్రం అని అంటాం. ఆ ఉత్సవ సందర్భంగా ఇక్కడ శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి భక్త శిఖామణులు భాగవతోత్తములు అయిన మీ అందరికీ స్వాగతం. శ్రీమాన్ వేణుగారు దంపతులు వారి యొక్క ఆత్మబంధువులు దేహబంధువులు అందరూ కలిసి ఈ భగవద్ రామానుజ జయంతి మహోత్సవ సందర్భంగా శ్రీ శ్రీనివాస కళ్యాణాన్ని భగవద్ రామానుజాచార్య స్వామి వారి యొక్క నేతృత్వంలో ఇక్కడ ఇలా మీ అందరితో పాటు కలిసి జరుపుకోవాలి అని ఉదారమైన సంకల్పాన్ని చేసి ఇంత బృహత్తరమైనటువంటి ఏర్పాట్లని ఇక్కడ మనకందరికీ అందిస్తున్నందుకు వారికి మంగళాశాసనాలు చేస్తున్నాం. ముందుగా ఆ ఆహ్వానాన్ని అందుకొని ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మన పరమహంస పరివ్రాజక ఆచార్యులు ఉభయ వేదాంత ప్రవర్తక ఆచార్యులు అయినటువంటి త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి వారు, త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారు పర్యవేక్షిస్తున్నారు. డాక్టర్ సముద్రాల రంగరామానుజాచార్య స్వామి వారి యొక్క తత్వావధానంలో ఈ కార్యక్రమం మనం అందరం కూడా సేవించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి పూర్వరంగంగా శ్రీమతి టీకే చూడామణి గారి యొక్క రచనతోటి భగవద్వైభవాన్ని తెలియచేసే భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలకి అది ఒక సాగరమా అన్నట్టుగా భీష్మ పితామహుడు అందించిన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర సారాన్ని మనకి తెలిపే ఒక నృత్యాన్ని మనం ఇక్కడ తిలకించాం. ఇంతవరకు కూడా దాన్ని సందర్భోచితంగా దశావతార సాక్షాత్కారాన్ని మనకు కలిగించడానికి ఆరంభం చేసి దాన్ని శ్రీ సీతారామ కళ్యాణంతో చక్కగా సుఖాంతం చేసి ముగించి శ్రీనివాస కళ్యాణానికి మార్గాన్ని తెరిచినందుకు దాన్ని మనకి అందించినటువంటి నృత్య కళాకారులకి, వారికి నేతృత్వాన్ని వహించినటువంటి శ్రీమాన్ పవన్ గారికి కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. వారికి అందరికీ ఒకసారి మనం జై శ్రీమన్నారాయణ చెబుదాం. ఇప్పుడు ఆ శ్రీ సీతారామ కళ్యాణాన్ని మనం ఆధారం చేసుకుని ఇప్పుడు శ్రీనివాస కళ్యాణంలోకి వద్దాం. శ్రీనివాసుడు ఈ భూమి మీదకి ఆయా యుగాల్లోంచి వస్తూనే ఉన్నాడు. కలౌ వెంకటనాయక అని కలియుగ నాయకుడుగా ఆ స్వామిని మనం భావిస్తున్నా ఆయన కేవలం కలియుగంలో మాత్రమే రాలా. కృతయుగంలో వచ్చాడు, త్రేతాయుగంలో వచ్చాడు, ద్వాపర యుగంలో వచ్చాడు, కలియుగంలో కూడా వచ్చాడు. మిగతా యుగాల్లో తాను వచ్చినప్పుడు ఆయా ప్రార్థన చేసినటువంటి దేవతలనో రాజులనో మహానుభావులనో
అనుగ్రహిస్తూ వారికి వరాలనిచ్చి మళ్ళీ తన యొక్క స్థానానికి తాను వెడుతూ ఉండేవాడట అని మనకి సుమారుగా 11 పురాణాలు తెలియచేస్తున్నాయి. అందులో వాయుదేవుడు తపస్సు చేస్తే శ్రీరామ తారక మంత్రాన్ని ఆయన ఉపాసన చేస్తుంటే ఆయన కోసం పరమశివుడి యొక్క ఆజ్ఞతోటి ఆయన కుమారుడైనటువంటి స్కందుడు తపస్సు చేసి శ్రీరామ తారకాన్ని ఉపదేశం పొంది వాళ్ళ నాన్నగారి ద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం అదే కొండ మీద తపస్సు చేస్తుంటే వారిరువురిని అనుగ్రహించడానికి స్వామి శ్రీనివాసుడిగా ఆ తిరుమల కొండ మీద సాక్షాత్కరించి బ్రహ్మగారి ద్వారా తన యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మొదటిసారి జరుపుకున్నాడు. బ్రహ్మగారు ఆ వేళ ఆకాశమంతా పందిరి వేసి నేలంతా బ్రహ్మాండమైనటువంటి అలంకరణ చేసి ఆహార పదార్థాలన్నీ రాసులుగా, ద్రవ పదార్థాలన్నీ కూడా నదులుగా అక్కడ పారేటట్లుగా అద్భుతమైనటువంటి తదీయారాధన అంటే భోజనాలన్నమాట. భక్తులకి పెట్టేది భోజనం అనరు, మామూలు వాళ్ళకి పెడితే దాన్ని భోజనం అంటారు, అడుక్కునే వాళ్ళకి పెడితే అన్నదానం అంటారు, మామూలు వాళ్ళకి పెడితే భోజనం అంటాం. కానీ భక్తులకి పెడితే దాని తదీయ ఆరాధనము అంటారన్నమాట. భక్తులంటే భగవంతుడిని మనస్సులో పెట్టుకునేవాళ్ళు. మరి మీరందరూ భక్తులే ఇక్కడ కూర్చున్నారంటే మీ అందరి మనస్సులోనూ భగవంతుడు గూడు కట్టుకుని మిమ్మల్ని గుడిగా చేసుకుని కూర్చున్నాడు కదా. మీరంతా తదీయులన్నమాట. మీ అందరికీ ఏ రకమైనటువంటి చిన్ని సత్కారం చేసినా మీలో ఉండే భగవంతుడు ఆనందిస్తాడు. అప్పుడు అది తదీయ ఆరాధన అవుతుంది. ఇలా తదీయారాధనగా ఆ వేళ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క నేతృత్వంలో ఓ అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత కలియుగం వచ్చాక స్వామి అక్కడ మనకి కనిపించడానికి, ఎప్పటికీ కనిపిస్తూ ఉండడానికి వీలుగా 2 రూపాలని ధరించాడన్నమాట. ఒకటి తిరిగే రూపంలో వచ్చాడు, తిరగని రూపంలో అక్కడ నిలిచాడు. విభవ అర్చ అవతారాల కలయికగా స్వామి శ్రీనివాసుడు అక్కడ వేంచేశాడు తిరుమల కొండ మీద. ఆ స్వామి ఆ వేళ నుంచి సుమారుగా ఓ 3000 సంవత్సరాల కాలం తాను భక్తులని అనుగ్రహిస్తూ కాలక్రమేణా ఆయన ఎవ్వరో తెలియనటువంటి ఒక స్థితిలోకి వెళ్ళిపోతే ఆ వేళ అందరికీ జనాల్లో ఎవడి ఈయన, 2 చేతులతోటే ఉన్నాడు కదా, ఈయన ఎవడు అనే సందేహం ఏర్పడితే దాన్ని నివృత్తి చేసుకోవలసినటువంటి ఒక బాధ్యత ఆనాడు పరిపాలన చేసే యాదవరాజు మీద పడింది. పరిపాలకుల బాధ్యత ప్రజల యొక్క అవసరాలని తీర్చడం, పరిపాలకుల యొక్క బాధ్యత ప్రజల యొక్క ధర్మానికి రక్షకులుగా ఉండడం, పరిపాలకుల యొక్క బాధ్యత ప్రజలలో విశ్వాసాలని పెంపొందింప చేయడం. యాదవరాజు ఆ రోజుల్లో బాధ్యతని గుర్తించిన వాడు కావడం చేత ఆ స్వామి ఎవడో నిరూపించాలి అని సదస్సు పెట్టి పెద్దలందరినీ పిలిచాడు. అందులో ఏం చేశారు, భగవద్ రామానుజాచార్యుల వారు ఆ రోజుల్లో వారు శ్రీరంగంలో ఉండేవారు, దక్షిణ భారతదేశంలో ఉంది. అక్కడి నుంచి పిలిస్తే వారు వచ్చి ఆనాడు ఏర్పరిచిన సభలో వారందరితోటి వారు కూడా చర్చలలో పాల్గొని ఈ స్వామి సాక్షాత్తు పద్మావతి పతి అయినటువంటి శ్రీయపతి శ్రీనివాసుడే అని నిరూపణ చేశారు. ఎట్లా 2 చేతులుంటే విష్ణువు ఎట్లా అవుతాడు అని వాళ్ళు అడిగితే 4 చేతులు వాడే సుమండి, కానీ ఆనాడు తన యొక్క పినమామగారైనటువంటి తొండమాన్ శంఖచక్రాలు కావాలి యుద్ధం చేయడానికి అని అడిగితే ఇచ్చి ఆయనకి విజయం కలిగేటట్టు చేశాడు. విజయం వచ్చిన తర్వాత థ్యాంక్స్ చెప్పడానికి వచ్చినటువంటి
తొండమాన్ చక్రవర్తి, స్వామి నువ్వు శంఖచక్రాలు లేకుండానే బాగున్నావయా అన్నాడు ఆయన. అంటే మళ్ళీ ఇవ్వాలి అని అనుకోవట్లేదని అర్థం అన్నమాట. పాపం ఇండైరెక్ట్గా చెప్పాడు ఆయన. పాపం స్వామికి అర్థమైపోయింది, ఓరి అవసరానికి వాడుకుని మళ్ళీ తిరిగి ఇవ్వనంటావు, అయినా నీకు మళ్ళీ పని చేయవయా అని చెప్పాడు ఆయన. అంటే పని చెయ్యకపోవడానికి ఏముంది, శంఖచక్రాలే కదా, మళ్ళీ నేను వాడేసుకుంటానన్నాడు ఆయన. అలా వాడుకోవడానికి వీల్లేదా, దానికి పాస్వర్డ్ సింగిల్ యూజ్ కోసమే పెట్టాను, దానికి ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ వాడడానికి అది ఉపయోగపడదు అని చెప్పాడు స్వామి. పాపం వినలేదు ఆయన. సరే అట్టే పెట్టుకోమన్నాడు. అలా అట్టే పెట్టుకోవడం చేత రెండు చేతులలో ఏమీ ఖాళీగా ఉండే చేతులను పైకి ఎందుకు పెట్టు కూర్చుంటారు కనుక చేతులు దింపేసుకున్నాడు. రెండు చేతుల వాడిగానే సాక్షాత్కరిస్తున్నాడు. అదే పురాణంలో తిరిగి మళ్ళీ రాబోయే కాలంలో శంఖచక్రాలు తీసుకుంటానన్నాడు అని మనకి చెబుతోందయా. ఆ కాలం ఇప్పుడు వచ్చింది కనుక ఇప్పుడు మన శంఖచక్రాలు స్వామికి ఇవ్వవచ్చును. అలా కాదండి, దాన్ని నిరూపించాలన్నారు. నిరూపిద్దామన్నారు రామానుజులు. ఆవేళ స్వామి ఆలయంలో భిన్న భిన్నమైనటువంటి దేవతామూర్తులు ధరించే భిన్న భిన్న ఆభరణాలు ఆయుధాలు అన్నీ పెట్టి తలుపులు వేసి రాజుగారు మిగతా భక్తులంతా అక్కడ ఉంటే మర్నాటి ఉదయం తలుపులు తీసే సమయానికి స్వామి శంఖచక్రాలు ధరించి సాక్షాత్కరించాడు. అందరూ అంగీకరించారు. ఆ తర్వాత స్వామికి తగిన రీతిలో శంఖచక్రాలని నిర్మాణం చేయించి రామానుజాచార్య స్వామి ఆ శ్రీనివాసుడికి శంఖచక్ర ప్రదాత అయ్యా. శంఖచక్ర ప్రదాత అంటే గురువుగారు అన్నమాట. సామాన్యంగా మోక్షాన్ని కోరుకుని జీవితాన్ని సన్మార్గంలో నడుపుకోవాలి అని అనుకునేటటువంటి ఒక వ్యక్తికి ఒక గురువు శాస్త్రీయమైనటువంటి ఒక సంస్కారంగా అందించేది అతని భుజాలకి శంఖ చక్ర చిహ్నాలని గుర్తులని ఇవ్వటం, నుదుట బొట్టు ధరింపచేయటం, దాంతోపాటు ఇంకా మిగతా సంస్కారాలు కూడా చేస్తారు. ఆనాడు శ్రీనివాసుడికి అట్లా రామానుజుల వారు శంఖచక్రాలని ఇచ్చి నుదుట చక్కటి బొట్టును దిద్ది ఈయన ఈ వేట నుంచి ఇట్లా ఆరాధనలు అందుకుంటాడు అని ఆదేశించి ఈవేళ మనం చూసే శ్రీనివాసుడి యొక్క ఆరాధనా విధానాన్ని చక్కగా ఏర్పరిచిన గురువులయ్యారన్నమాట. అంతేకాదు ఆవేళ ఆ రకంగా ఏర్పాటు చేసినటువంటి స్వామి రామానుజుల వారు ఆ శ్రీనివాసుడి యొక్క కంఠంలో ఒక మంచి ముహూర్తం చూసి ఈయనకి చక్కటి సంపదలు వచ్చేటట్లుగా పద్మావతి అమ్మవారు దూరంగా ఉంటారు కనుక నిరంతరము ఆవిడ స్వామి యొక్క కంఠాన్ని అలంకరించి వచ్చే భక్తుల యొక్క దోషాలని చూడకుండా స్వామి కరుణించేటట్లుగా వారికి సంపదలని ఇవ్వగలిగేటట్లుగా ఈయన యొక్క హృదయంలో ఎప్పుడూ అమ్మ ఉండాలి అని వ్యూహలక్ష్మి స్వరూపాన్ని ఆయన కంఠంలో అలంకరించారు. ఆ వేళ నుంచి స్వామి అమ్మతో పాటు నిరంతరము చేరి ఉండి లోకాలని కటాక్షిస్తున్నాడు. అలా శ్రీ రామానుజాచార్య స్వామి వెంకటేశ్వరుడికి రెండు రకాలుగా సంబంధం కలిగినవాడు. ఒకటి అమ్మనివ్వడం ద్వారా మామగారు అయ్యారు, శ్రీ వెంకటేశ శ్వశురులయ్యారన్నమాట. అంతేకాదు రామానుజుల వారు శంఖచక్రాలని చక్కటి పుండ్రాన్ని ఊర్ధ్వపుండ్రం అంటారు నుదుట ధరించేది, దానిని ఇవ్వడం ద్వారా ఆచార్యులు కూడా అయ్యారు. మీలో తిరుమల వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? అబ్బో అందరూ వెళ్ళారు, వెరీ గుడ్. మీరు అక్కడ రామానుజుల వారిని చూశారా? ఎంతమంది? సగమే చేతులు పైకి లేస్తున్నాయి. ఎందుకంటే మనకి ఇటు అటు ఎందుకు చూస్తాం కనుక పని నేరుగా ఆయనతో కనుక గబగబా వెళ్ళి చెప్పాల్సినవో చెప్పేసి అడగాల్సినవి అడిగేసి టకటకా వచ్చేస్తాం, అబౌట్ టర్న్ అన్నట్టుగా.
రామానుజుల వారు వారి అవతార సమాపనం చేసిన తర్వాత శ్రీ శ్రీనివాసుడు రామానుజుల వారి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని తన ఆలయంలో ఈశాన్యపు మూల తన గుండెలలో వారి యొక్క శ్రీపాదాలు ఉండేట్లుగా ప్రతిష్ఠ జరగాలి అని చేయించుకున్నాడు. ఒక శిష్యుడు ఆచార్యుల యొక్క పాదాలని తన గుండెలలో ఎప్పుడూ దాచుకుంటాడు కదా. ఇది శ్రీనివాసుడే చేసి చూపాడు. ఆ తన యొక్క గుండెలలో స్వామి యొక్క తన ఆచార్యుల యొక్క పాదాలు ఉండాలి, ఆ ఎత్తులో స్వామి యొక్క విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠ చేయాలి అని మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు ఈసారి చూడండి. హుండీ అందరికీ తెలుసును కదా, ఏం తెలిసినా తెలియకపోయినా హుండీ మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే మొక్కుబళ్ళు అందులోనే వెయ్యాలి కనుక. ఆ హుండీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఇలా వెనక్కి తిరిగి చూడండి. అక్కడి నుంచి ఎదురుగా రామానుజుల వారి యొక్క సన్నిధి ఉంటుంది. భాష్యకారుల సన్నిధి అని రాసి ఉంటుంది అక్కడ. తన గురువు గారిని అక్కడ పెట్టుకున్నారు. ఆ కూర్చున్నటువంటి స్వామి యొక్క పాదాలు వారిలా కూర్చుని ఉంటారన్నమాట. ఆ పాదాలని మనం చూస్తే కరెక్ట్గా శ్రీనివాస